హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఎన్పిటిఎల్ ఎగ్జామ్కి వచ్చిండే సౌండ్ పికాక్స్. ఈ కాలేజ్లో చాలా అంటే చాలా పికాక్స్ ఉన్నాయి గైస్, నేను మీకు చూపిస్తా. సో ఫస్ట్ ఏంటంటే నా ఎగ్జామ్ మార్నింగ్, నా ఫ్రెండ్ ఎగ్జామ్ ఏమో ఆఫ్టర్నూన్. సో ఈవెంట్యువల్లీ ఇంక నేను ఈవినింగ్ దాకా ఉండాలి. సో అట్లీస్ట్ బ్లాగ్ అయినా రికార్డ్ చేద్దామనేసి స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నంతసేపు అంతా ఐ షో యూ ఇక్కడ ఏం మంచిగా అనిపిస్తే అది. గ్లేష్ ఉండే, ఇంకా కూడా ఫుల్ ఎండ పడుతుంది ఇక్కడ. సో ఇంకా పొద్దున్న వచ్చినా కదా, పొద్దున్నుంచి అయితే ఏం తినలేదు. ఇప్పుడు 3:30కి ఎగ్జామ్ అయిపోతే మేము 3:30కి వెళ్ళి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కలిపేసి తింటాం. అదనమాట. మొత్తం చెట్లు, మొత్తం అడవిలాగా ఉంది. అసలు ఏం అర్థం కావట్లా. పొద్దున్నుంచి అయితే ఆ కార్నర్లో ఉండే, ఇంక ఇప్పుడు సర్లే ఇది కొంచెం బాగుంది ఈ సైడ్ అని చెప్పి ఇటు వచ్చా. అదనమాట. ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఎగ్జామ్ మ్యాటర్కి వస్తే, ఎగ్జామ్ ఏముండదు గైస్. ఎన్పిటిఎల్ ఎగ్జామ్ అంటే 1.5 hour 3 hours ఎగ్జామ్. 1.5 hourకి సబ్మిట్ బటన్ వస్తుంది. దానికోసం ఎంత అసలు ఆ 5-10 minutes సబ్మిట్ బటన్ వచ్చి కంటే ముందు ఆ స్ట్రగుల్ అసలు వేరు. అందరితో ఫుల్ ఎండ కొడుతుంది. అందరు ఎగ్జామ్కి వెళ్ళారు. ఎండ చూడండి ఒకసారి, ఫుల్. ఇది ఎట్లుందంటే అసలు ఏది ఎక్కడ ఏంది ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి ఐ గెస్. మళ్ళీ అసలు వ్లాగ్లే చేయట్లేదు. సరే అని చెప్పి టైం ఉంది కదా అనేసి ఇట్లా చేస్తున్నాను అనమాట. ఈ కాలేజ్లో వెళ్ళి చూడండి, ఎన్సిసి. ఇదేమో ఎన్సిసి ఆఫీస్ అంట, ఐ గెస్ అదే అనుకుంటా. ఇంకా అటు సైడ్ కార్నర్లో అక్కడ ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ కూర్చొని ఉండే ఇంతసేపు మేము. ఇప్పుడు ఏంటంటే అటు సైడ్ పోదాం. అటు సైడ్ నేను లాస్ట్ సండే కూడా ఎగ్జామ్ ఈ సెంటరే. సో ఒక పక్క అయితే వెళ్ళాము, అది ఇటు సైడే అనుకుంటా. నాకు ఎందుకో ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయం వేస్తుంది. సారీ, అట్లా అనుకుంటా. ఫస్ట్ ఏమో నర్సరీ గార్డెన్, దెన్ ఇంకో హెర్బల్ గార్డెన్. వాడు ఏందో సౌండ్స్ మనుషులు పోతే అంత అర్థదా అని ఆలోచిస్తున్నా. ఆఫీస్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంట సంథింగ్ ఇట్లా ఉంది. ఇది ఒకటి. ఇంత ఖాళీగా ఉన్నా గైస్. కాలేజ్ అసలు ఏర్పడట్లే కానీ ఫుల్ వాకింగ్. చూస్తారా అసలు ఎటు అయినా ఒకటే లాగా, అసలు మొత్తం చెట్లు, అడవి, మొత్తం ఇవే గైస్. ఈ కాలేజ్ ఉన్న వాళ్ళకన్నా తెలుసో తెలీదు ఏది ఎక్కడ ఉంటుందో. ఇటు మళ్ళీ ఇటు ఒక వే.
నాకు అవసరంలే. నేను మార్నింగ్ ఇది ఇద్దాం అనుకుండే వీడియో. ఇక్కడ ఒక 75 years అని ఉంది. ఇక్కడ పార్కింగ్. ఎస్, ఇదే గైస్, ఇదే వీడియో క్లిప్పింగ్ ఇద్దాం అనుకుండే. మార్నింగ్ హడావిడిలో తీలే. ఇది 75 years. ఇది ఏందో 1947లో కట్టినారంట. బట్ దెన్ అక్కడ 1947 కదా, ఇది 2025 కాబట్టి ఇది 78 years. ఇదే ఐ గెస్. ఇది ఒక్కటి కొంచెం బాగుంది. పూలు, అక్కడ ఒక గేట్, గార్డెన్, పూలు. గైస్, ఇది కూడా బాగుంది కదా. ఇది కూడా ఎంత బాగుంది అసలు. నైస్. ఇది బాగుంది. ఇదే చాలా బాగుంది కదా, చెట్లు, పక్షులు సౌండ్. ఇక్కడ ఒక స్టాచ్యూ. ఏమో అన్ని పికాక్స్ అనిపించినాయి, ఇప్పుడు కరెక్ట్ టైంకి కనిపించలే. ఇక్కడ బర్డ్స్. ఇక్కడ బర్డ్స్. ఇక్కడ కూడా ఇక్కడ ఏం లేవా? ఇక్కడ మళ్ళీ ఇటు ఏదో ఉంది గైస్, ఇంకా పోయి ఓపిక లేదు. జస్ట్ గో బ్యాక్. ఆడే గైస్, అక్కడే మా ఎగ్జామ్ సెంటర్ బ్లాక్ ఐ గెస్. టైం వాల్యూ ఏందనేది నాకైతే ఆ రోజు అర్థమైంది. అసలు నిన్న జీవితంలో ఆ రోజు 3:30 ఎప్పుడైతుందని అంతగానం అసలు దేనికోసం వెయిట్ చేయాలి. ఆ రోజు వెయిట్ చేసినంత ఇంకా ఎగ్జామ్ అయిపోతున్నాయి, ఇంకా సీదా వెళ్ళిపోయినాం గైస్. ఫుల్ ఆకలిస్తుంది, పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి. ఇంకా దగ్గరలో ఉన్న ఫుడ్ ప్లేస్ ఇక్కడ ఆసిఫ్ అని చెప్పి మేము ఉండే సైడ్, ఇక్కడ ఇది కొంచెం బాగుంటుంది ఫుడ్. సో అక్కడికి వెళ్ళేసి ఇంకా మాకు నచ్చింది ఆర్డర్ చేసుకొని తినేసి ఇంకా ఫుల్ మంచిగా, అసలు ఫోన్ కూడా ఓపెన్ చేయలేదు. 2 క్లిప్స్ మాత్రమే తీసింది. ఇంకా అయిపోతూనే కాలేజ్కి స్టార్ట్ అయిపోతున్నప్పుడు మధ్యలో సన్సెట్ ఇది అయిపోయాక ఇంకా వచ్చేసినాం హాస్టల్. సో ఇఫ్ యు గైస్ లైక్ ద వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.